గమనించాల్సిన వాస్తవం ఏమిటి? దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే ఏ కష్టాలు రావు. యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఏ శ్రమలు రావు. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీకు రోగాలు రావు. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీ రోగాలన్నీ తీరిపోతాయి, మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి అని ఎవరైనా ఒకవేళ మీరు బోధిస్తున్నట్లయితే దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎందుకయ్యా అంటే, ఎస్, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు అద్భుతకరుడు, సందేహం లేదు, ఆశ్చర్యకరుడు, ఆలోచన లేదు. కానీ యేసుక్రీస్తును నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు రావు, శ్రమలు రావు, బాధలు రావు, వ్యాధులు రావు అని అనడానికి లేదు. ఎందుకని? బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. యేసుక్రీస్తు నమ్మినటువంటి అనేక మంది అనేక శ్రమల గుండా వెళ్ళారు. యేసుక్రీస్తే ప్రయాణం చేస్తున్నటువంటి పడవ తుఫాను గుండా వెళ్ళింది. యేసుక్రీస్తు యొక్క శిష్యులు ప్రయాణం చేస్తున్నటువంటి పడవ భయంకరమైనటువంటి ఎగసి పడుతున్న కెరటాల మధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆ శిష్యులు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. వాళ్ళు అనుకున్నారు చచ్చిపోతామేమో అనుకున్నారు. యేసుక్రీస్తునే విశ్వసిస్తున్నా, యేసుక్రీస్తునే వెంబడిస్తున్నా, యేసుక్రీస్తునే బోధిస్తున్నా, అయినా వారి జీవితంలో ప్రమాదం వచ్చి పడింది. అనగా నీ జీవితంలో, నా జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. యేసయ్యను నమ్ముకున్నా శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు వస్తాయి, ఆటుపోట్లు ఉంటాయి. మర్చిపోకండి.